పూరా లోకల్. వెల్కమ్ టు పూరా లోకల్. దిస్ ఇస్ భారతి. వాళ్ళ వార్తాపత్రికలోని ప్రధాన వార్తలు చూసుకుందాం. ముందుగా ఈనాడు చూసుకున్నట్లయితే నిన్న తెలంగాణ రాష్ట్ర సచివాలయంలో కేబినెట్ సమావేశం అయితే జరిగింది. ఈ సమావేశానికి ముఖ్య కారణం స్థానిక ఎన్నికలు అనేది కూడా తెలుస్తుంది. ఈ సమావేశంలో ఏ అంశాలు ప్రధానంగా చర్చించారు అనేది కూడా మంత్రులు అయితే కొంతమంది మీడియా ముందు తెలిపారు. ఇక్కడ చూసుకుంటే హైకోర్టు తీర్పు తర్వాతే స్థానికంపై నిర్ణయం. ఇందుకోసం 7న మరొకసారి మంత్రివర్గ సమావేశం. ఈ స్థానిక ఎన్నికలు ఏవైతే ఉన్నాయో దీనికి సంబంధించి ప్రభుత్వం నిన్న జరిగిన కేబినెట్ మీటింగ్ లోనే ఒక నిర్ణయానికి వస్తుంది, ఒక ఫైనల్ డెసిషన్ అయితే ప్రకటిస్తుంది అని కూడా అనుకున్నాం. కానీ ఈ మంత్రివర్గ సమావేశంలో చర్చించింది ఏంటంటే స్థానిక ఎన్నికలపై మరొకసారి వచ్చే నెల 7వ తేదీన మరొకసారి కేబినెట్ సమావేశం నిర్వహించి అందులో నిర్ణయం తీసుకోవడానికి అయితే ఒక డెసిషన్ తీసుకుంది. ఇక్కడ చూసుకుంటే 2028 జూన్ నాటికి SLBC టనెల్ పూర్తి చేయాలంటూ కూడా మంత్రుల్ని ఆదేశించింది. అలాగే 1500 మెగావాట్ల బ్యాటరీ ఎనర్జీ స్టోరేజ్ ప్లాంట్లకు కూడా తీర్మానం చేసింది కేబినెట్ భేటీ. ఇక్కడ చూసుకుంటే మంత్రుల వ్యవహార శైలిపై వాడి వేడి చర్చ. కొందరి తీరుపై ముఖ్యమంత్రి ఆగ్రహం. నిన్న జరిగిన కేబినెట్ సమావేశంలోనే కొంతమంది మంత్రుల పనితీరుపై నిర్లక్ష్యం కావచ్చు, ఆలస్యం కావచ్చు, ఏదైనా కావచ్చు, కొంతమంది కేవలం కొంతమంది మాత్రమే ముఖ్యమంత్రి ఆగ్రహం వ్యక్తం చేసినట్టు కూడా మనకి ఇక్కడ స్పష్టంగా తెలుస్తుంది. రష్యాపై ఆంక్షల కొరడ, 2 అతిపెద్ద చమురు సంస్థలపై అమెరికా నిషేధం. ఆర్థిక ఆంక్షలు విధించిన EU నవంబర్ 21 నుంచి అమల్లోకి. అమెరికా మరొక నిర్ణయం అయితే తీసుకున్నట్టు తెలుస్తుంది రష్యాపై. దీనికి రష్యా తరపు నుంచి అందిన సమాధానం ఏంటంటే పెద్దగా ప్రభావం పడబోదు అంటూ కూడా రష్యా అయితే స్పందించింది. ఏడాది చివరికల్లా రష్యా చమురుకు భారత్ కూడా రామ్. చైనా పైన అలాంటి ఒత్తిడే తెస్తాం. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ చేసిన ప్రకటన ఇది. ఇక బీహార్ ఎన్నికలకు సంబంధించి ఒక అప్డేట్ అయితే ఉంది. సీఎం అభ్యర్థి తేజస్వి, అలాగే ఉప ముఖ్యమంత్రిగా ముఖేష్ స్నాహికి అవకాశం దక్కినట్టు కూడా తెలుస్తుంది. ఇటీవల చూసుకున్నాం, తాజాగా గో రక్షకుడిపై ఒక దాడి అయితే జరిగింది, కాల్పులు జరిగాయి. దానికి సంబంధించి ఇక్కడ చూసుకుంటే మాట్లాడుకుందాం రమ్మని తుపాకీతో కాల్చాడు. గో రక్షక్ కేసులో ప్రధాన నిందితుడితో పాటు మరో 3 అయితే పోలీసులు అరెస్ట్ చేశారు. కాల్పులకి గురైన గో రక్షకుడిపైనే నిందల అంటూ కూడా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు ఫైర్ అయినట్టు కూడా మనకి ఇక్కడ తెలుస్తుంది. త్వరలో సమగ్ర లైఫ్ సైన్సెస్ పాలసీ అమల్లోకి రానుంది. 5 లక్షల మందికి ఉపాధి కల్పించడమే లక్ష్యం. ఇన్వెంట్ ఇన్ తెలంగాణ మా నినాదం అంటూ కూడా మంత్రి శ్రీధర్ బాబు చేసిన ప్రకటన ఇది. పెట్టుబడులు పెట్టాలని ఆస్ట్రేలియా కంపెనీలకు కూడా పిలుపునిచ్చారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో బీఆర్ఎస్ తరపు నుంచి స్టార్ క్యాంపెయినర్ల జాబితా అయితే ఇప్పటికే పార్టీ హైకమాండ్ అయితే రిలీజ్ చేసింది. ఆ స్టార్ క్యాంపెయినర్లు ఎవరైతే ఉన్నారో వారికి దిశానిర్దేశం చేసే ఒక కార్యక్రమంలో కేసీఆర్ చేసిన కొన్ని కామెంట్స్ మనకి ఇక్కడ కనిపిస్తున్నాయి. కాంగ్రెస్ మోసాలపై ప్రజల్లో ఆగ్రహం, ప్రభుత్వ పాలనపై తీవ్ర వ్యతిరేకత, రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను భ్రష్టు పట్టించారు అంటూ కూడా ఆయన కామెంట్ చేశారు. అంతేకాకుండా సర్కార్ వైఫల్యాల గురించి ఇంటింటికి వెళ్లి వివరించాలి అంటూ కూడా స్టార్ క్యాంపెయినర్లకు అయితే ఆయన సూచించారు. ఇక జూబ్లీహిల్స్ లో బీఆర్ఎస్ గెలుపు ఇప్పటికే ఖరారైంది అంటూ కూడా ధీమా వ్యక్తం చేశారు. భారీ మెజారిటీ సాధనకు ప్రజలతో మమేకం అవ్వాలి. పార్టీ నేతలకు అధినేత చేసిన సూచనలనే చెప్పుకోవాలి. డిగ్రీ కోర్సులో సైబర్ భద్రత, సైబర్ మోసాలు పెరిగిపోతున్న ఇప్పుడున్న సిచ్యుయేషన్ లో చదువుకునే ఈ యూజీ విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఒక అవగాహన కల్పించాలి, వాళ్ళకు ఒక ఐడియా రావాలి అంటూ కూడా ఇప్పుడు కొత్త మార్గదర్శకాలు అయితే బయటపడుతున్నాయి. BA, BCom, BSc లో బోధన, UGC తాజా మార్గదర్శకాలు కూడా విడుదల చేసింది. ఇంటర్ ఫస్ట్ ఇయర్ లోను ప్రాక్టికల్స్. ఇప్పటి వరకు కొన్ని జూనియర్స్ కాలేజ్ లోని ఇంటర్ సబ్జెక్ట్స్ ఏవైతే ఉన్నాయో దానికి సంబంధించి కొన్ని సబ్జెక్ట్స్ కి మాత్రమే ప్రాక్టికల్స్ అనేటివి జరుగుతాయి. కానీ ఇప్పుడు అన్ని సబ్జెక్టులకి ప్రాక్టికల్స్ జరగాలి అంటూ కూడా ఒక నిర్ణయాన్ని ఇక్కడ మనం తెలుసుకుంటున్నాం. అన్ని సబ్జెక్టులలోనూ 20% అంతర్గత మార్కులు. కొత్తగా అకౌంట్స్ గ్రూపు నూతన సిలబస్ భారం తగ్గింపు. వచ్చే విద్యా సంవత్సరం నుంచి అమలు. కేవలం తెలంగాణ రాష్ట్రంలోనే ఇది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అయితే కీలక నిర్ణయం తీసుకున్నారు. అలాగే ఫిబ్రవరి 25 నుంచి ఇంటర్ పరీక్షలు జరగనున్నట్టు కూడా ఇంటర్ బోర్డు అయితే ప్రకటించింది ఇప్పటికే. సాక్షిలో చూసుకుంటే ఇక్కడ కూడా మంత్రివర్గ సమావేశం గురించి మరిన్ని పాయింట్స్ ఉన్నాయి. ఇక్కడ స్థానికంపై 7న నిర్ణయం. నిన్న జరిగిన కేబినెట్ మీటింగ్ లో చర్చించారు. ఇదే స్థానిక ఎన్నికలపై మరొకసారి కేబినెట్ భేటీ నిర్వహించి వచ్చే నెల 7వ తేదీ ఆ రోజు నిర్ణయం తీసుకునే అవకాశం కంపల్సరీ ఉంది అన్నట్టు కూడా మంత్రులు అయితే అంటున్నారు. న్యాయ నిపుణులతో చర్చించి తుది నిర్ణయం తీసుకుంటాం. రాష్ట్ర మంత్రివర్గ సమావేశంలో ఇదైతే తీర్మానం జరిగింది. ఇక్కడ కూడా అదేంది, స్థానిక ఎన్నికల పోటీకి 2 పిల్లల నిబంధన ఎత్తివేత, గవర్నర్ ఆమోదంతో త్వరలో ఆర్డినెన్స్ ద్వారా చట్ట
సవరణ చేసే అవకాశం కూడా ఉంది. ఇందాక చూసుకున్నాం కేసీఆర్ స్టార్ క్యాంపెయినర్లకు చేసిన దిశానిర్దేశం. సో గల్లాపట్టి నిలదీయండి, జూబ్లీహిల్స్ ప్రచారంలో రౌడీ షీటర్లు వీరంగం వేస్తున్నారు. ఉప ఎన్నికపై సన్నాహక సమావేశంలో బీఆర్ఎస్ అధినేత చేసిన కొన్ని కామెంట్స్ ఇవి. ఇక చూసుకుంటే డేటా సెంటర్ క్రెడిట్ చౌర్యం, చంద్రబాబు పాలన సామర్థ్యంలో వీక్, క్రెడిట్ చోరీలో పీక్ అంటూ కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి ధ్వజమయ్యారు. సో ఆన్లైన్ దర్బార్ భక్తి, ఆధ్యాత్మిక సేవల్లో తరిస్తున్న నయా స్టార్టప్లు, ఇంటి నుంచే వర్చువల్ పూజలు, దైవ దర్శనాలు, ఏడాదిలో 300% పెరిగిన భక్తి యూజర్లు. ఇక్కడ చూసుకుంటే ఇలాంటి కేసులు వాదించే ముందు ఒకసారి ఆలోచించాలి అంటూ కూడా తెలంగాణ హైకోర్టు న్యాయవాదులకైతే ఒక సూచన జారీ చేసింది. సో అక్రమ నిర్మాణాలపై కేసు విచారణ సందర్భంగా న్యాయవాదులకు జస్టిస్ విజయసేన్ రెడ్డి చేసిన సూచన ఇది. సో అక్రమ పార్కింగ్, అనుమతి లేని నిర్మాణాలతో ఇరుగు పొరుగు మధ్య సఖ్యత లేని వాక్య. సో అక్రమ నిర్మాణాలు భవిష్యత్తులో పెను ముప్పుగా మారుతాయి, భవిష్యత్ తరాలు క్షమించవు అంటూ కూడా ఒక సూచన అయితే ఇక్కడ జారీ చేసింది. ఇక్కడ కూడా ప్రధానంగా నిన్న జరిగిన క్యాబినెట్ మీటింగ్ కి సంబంధించిన అంశాలే మంత్రులు వెల్లడించిన విషయాన్ని మనం ఇక్కడ ప్రధానంగా చూసుకోవచ్చు. సో ఇక్కడ ఇంకొన్ని అప్డేట్ పాయింట్స్ ఉన్నాయి. సో రోడ్డున పడద్దు, అనవసర విషయాలకు రాద్ధాంతం వద్దు, ప్రజలు ప్రతిపక్షాల్లో చులకన కావద్దు అంటూ కూడా మంత్రులు చేసిన సూచన ఇది. సంఘటితంగా ఉందాం, జరిగిందంతా టీ కప్ లో తుఫానే, జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో గెలిచి స్థానిక ఎన్నికలకు వెళ్దాం. మంత్రివర్గ సమావేశంలో మంత్రులకు సీఎం రేవంత్ రెడ్డి చేసిన హితవు ఇది. సో అలాగే స్థానికంపై ఏం చేద్దాం అంటూ కూడా మంత్రులను ప్రశ్నించిన వైనం అయితే మనకి ఇక్కడ కనిపిస్తుంది. సో హైకోర్టు స్పందన కోసం వేచి చూద్దాం అంటూ కూడా చాలా వరకు మంత్రులు అయితే ఇదే విషయాన్ని చెప్పినట్టు కూడా మనకి ఇక్కడ తెలుస్తుంది. సో మీడియా సమావేశంలో కలిసి కూర్చున్న కొండ, అలాగే పొంగులేటి. సో ఇటీవల కాలంలో కొండా సురేఖకు సంబంధించిన ఆమె దగ్గర పనిచేసే ఒక ఓఎస్టీ ఎవరైతే ఉన్నారో సుమంత్, ఆయన వ్యవహారంలో పార్టీలో అంతర్గత విభేదాలు మొదలయ్యాయి అని ఒక పుకారు కూడా బయటకు వచ్చింది. సో దానికి సంబంధించిన అంశం కూడా ఇక్కడ ఉంది. సో మా అమ్మాయి వ్యాఖ్యలకు క్షమాపణ చెబుతున్నా, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై ఆ విషయంలో మాట్లాడింది, మాదంతా ఒకే కుటుంబం, సర్దుకుపోదాం అంటూ కూడా మంత్రి సురేఖ అయితే ఇక్కడ చేసిన కామెంట్స్ ఇవి. ఇసుక రేవంత్ రెడ్డి చేసిన ఒక కామెంట్స్ చూసుకుంటే, లిక్కర్ దందా కల్వకుంట్ల పేటెంట్, కేటీఆర్ అన్నం తింటున్నాడా, గడ్డి తింటున్నాడా, మీ చెల్లెలు ఢిల్లీకి వెళ్లి లిక్కర్ స్కామ్ లో ఇరుక్కోలేదా అంటూ కూడా ప్రశ్నించారు. సో అంతేకాకుండా మీరు బీజేపీ కాళ్ళపై పడలేదా అంటూ కూడా ఆయన ప్రశ్నల వర్షం అయితే కురిపించారు. సో నేను లేఖ రాస్తేనే రిజ్వీ విఆర్ఎస్ తీసుకున్నాడు, ఆయనకు ఏఐజీలో 10 లక్షల వేతన ఆఫర్ వచ్చింది. సో నిజాయితీ అధికారి అయితే నా లేఖలపై స్పందించలేదు ఎందుకు అంటూ కూడా మంత్రి జూపల్లి కృష్ణారావు ఫైర్ అయ్యారు. రష్యా చమురుపై ఆంక్షల మంటలు, రాస్టనెఫ్ లూకోయిలపై అమెరికా ఆంక్షలు, వాటి నుంచి చమురు కొనే విదేశీ సంస్థలపై కఠిన చర్యలు చేపడతామంటూ కూడా ఇప్పటికే హెచ్చరికలు కూడా జారీ చేసింది. ఇక్కడ చూసుకుంటే రోగాన్ని బట్టే మందు, మనిషిని బట్టే ట్రీట్మెంట్ అన్న ఒక వాక్య అయితే మనకి ముందు నుంచి తెలిసిందే. సో ఇక్కడ చూసుకుంటే మనిషిని బట్టే మందు. సో ఫార్మకో జైనోమిక్స్ పై అధ్యయనం జరిపిన ఏఐజే వైద్యులు కళ్యాణ్ ఉషాతో నాగేశ్వర్ రెడ్డి. సో ఇక్కడ చూసుకుంటే జబ్బును బట్టి అందరికీ ఒక మెడిసిన్ సరికాదు, జన్యుక్రమం, శారీరక తత్వాన్ని అనుగుణంగా వేరు వేరు మందులు ఉంటాయి. సో అందుకు వీలు కల్పించేలా ఫార్మాకోజెనమిక్స్ టెస్ట్ ఏఐజే ఆసుపత్రిలో 5,000కే ఏ ఆధారంగా ఖచ్చితమైన విశ్లేషణ కూడా వెలువడుతుంది అంటూ కూడా ఒక నమ్మకం అయితే ఇచ్చారు. సో ఒక్కసారి పరీక్ష చేయించుకుంటే ఇది జీవితాంతం ఉపయోగపడుతుంది అంటూ కూడా ఒక నమ్మకాన్ని కల్పించారు. సో ఆ రిపోర్ట్ తో ఏ డాక్టర్ వద్దైనా ఖచ్చితమైన వైద్యం లభిస్తుంది. సో 30% మందికి ఒకే మందు సరిపడడం లేదని కూడా వాళ్ళ పరిశోధనలు అయితే గుర్తించినట్టు వైద్యులు తెలిపారు. సో ఏఐజీ ఆసుపత్రుల చైర్మన్ డాక్టర్ డి నాగేశ్వర్ రెడ్డి చేసిన ఒక ప్రకటన ఇది. సో అమెరికాలో జరిగిన ఈ ఒక ప్రవాస భారతీయులకు సంబంధించిన ఒక అంశాన్ని మనం ఇక్కడ చూసుకున్నాం. సో భారతీయులకు చెడ్డ పేరు వస్తుంది, అవగాహన రాహిత్యంలో అమెరికాలో అపఖ్యాతి, వీధుల్లో ఉత్సవాలు, బాణాసంచ కాల్చడం, లౌడ్ స్పీకర్లు వాడకం ప్రమాదకరం, థియేటర్లలో పాలాభిషేకాలు, ఈలలు, డాన్సులు వంటి చేష్టలతో మనపై అమెరికన్లు చిన్న చూపు చూస్తున్నారు అంటూ కూడా ప్రవాస భారతీయులు చేసిన కామెంట్స్ ఇవి. సో డల్లాస్ లో అవగాహన సదస్సులో పాల్గొన్న వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వారు చెప్పిన ఒక కామెంట్ అనే మనం ఇక్కడ చూసుకోవాలి. ఇక వెలుగులో ప్రధానంగా చూసుకుంటే ఇక్కడ కూడా కేబినెట్ సమావేశానికి సంబంధించిన అంశమే. సో హైకోర్టు తీర్పు తర్వాతే స్థానిక ఎన్నికలు అంటూ కూడా. సో జూబ్లీహిల్స్ పై సీఎం ఫోకస్. సో కేవలం అధికార పార్టీనే కాదు, మిగిలిన 2 ప్రతిపక్ష పార్టీలు ఏవైతే ఉన్నారో ప్రతి పార్టీ జూబ్లీహిల్స్ ఎన్నికని ఒక ప్రతిష్టాత్మకంగా తీసుకుంది అనే చెప్పాలి. సో సీటు సాధించడానికి, జూబ్లీహిల్స్ బైపోల్ ఎలక్షన్స్ లో సీటు సాధించడానికి ఎవరి వ్యూహాలు వాళ్ళు రచిస్తున్నారు, ఎవరి ప్రయత్నాలు వారు చేస్తున్నారు. సో ఒక్కో డివిజన్ కు 2 మంత్రులకు ప్రచార బాధ్యతలు కూడా అప్పగించారు ఇప్పుడే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. సో 25 నుంచి ఇంటింటా ప్రచారం చేయాలంటూ కూడా ఆదేశం.
సో నేడు పిసిసి చీఫ్ మంత్రులతో రేవంత్ రెడ్డి భేటీ, రోడ్ షోలు, సభల ఏర్పాట్లపై కూడా ఒక ప్లానింగ్ కి రానున్నట్టు తెలుస్తుంది. జూబ్లీహిల్స్ గెలిస్తేనే పార్టీకి భవిష్యత్తు అంటూ కూడా పార్టీ నేతలకైతే కేసీఆర్ దిశానిర్దేశం చేశారు. వైన్స్ లకు అప్లికేషన్ 95,285. సో గతంలో పోలిస్తే 36,000 తగ్గాయి. దరఖాస్తులతో సర్కార్కు 2,858 కోట్ల ఆదాయం. ఈ నెల 27న లాటరీ పద్ధతిలో లక్కీ డ్రా. సో ఢిల్లీలో 4 గ్యాంగ్స్టర్లు ఎన్కౌంటర్, మోస్ట్ వాంటెడ్ సిగ్మా గ్యాంగ్ మెంబర్లు హతం. సో బీహార్ ఎలక్షన్స్ ముందు ఢిల్లీ అలాగే బీహార్ పోలీసులు జాయింట్ యాక్షన్ తీసుకున్నట్టు కూడా తెలుస్తుంది. సింగరేణి మట్టిలో అరుదైన ఖనిజాలను అయితే అధికారులు గుర్తించారు. సో ఓసిపిఓబి థర్మల్ ప్లాంట్ బూడిదలో రేర్ ఎర్త్ ఎలిమెంట్స్ ని గుర్తించారు. సో వెలికితీత కోసం కొత్తగూడెంలో రేర్ ఎర్త్ ఎలిమెంట్స్ ప్రాసెసింగ్ అయితే యూనిట్ ని ప్రారంభించారు. ప్లాంట్ ఏర్పాటుకు ఎన్ఎఫ్టిడిసితో సింగరేణి ఒప్పందం కూడా కుదుర్చుకుంది ఇప్పుడే. సో ఇమేజ్ లో చూడొచ్చు మనం రేర్ ఎర్త్ ఎలిమెంట్ ప్రాసెసింగ్ యూనిట్ కోసం అగ్రిమెంట్ చేసుకుంటున్న సింగరేణి సిఎండి అలాగే ఎన్ఎఫ్టిడిసి డైరెక్టర్. ఇవి వాటి వార్తాపత్రికలోని ప్రధాన వార్తలు. మరిన్ని వార్తలతో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి పురాలక.